హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఈ ఫ్యాబ్రిక్ తోటి ఏ లైన్ కుర్తీ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను మీషోలో అయితే తీసుకున్నాను. 2.5 మీటర్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. అలాగే ఈ లైనింగ్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. మీషోలో లైనింగ్ ఏందంటే మనకు పొడవు అనేది ఎక్కువగా వస్తుంది. శారీ పొడవు అయితే వస్తుంది. మనం బయట తీసుకున్న లైనింగ్ అయితే అంత పొడవుగా ఉండదు. ఈ లైనింగ్ని 2 లేయర్స్గా ఈ విధంగా వేసుకొని సెంటర్కి అయితే కట్ చేశాను. ఈ విధంగా ఫస్ట్ ఒక లేయర్ని తీసుకొని దానికి స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకున్నాను. ఇది ఫ్రంట్ అయితే కట్ చేస్తున్నా ఫస్ట్. ఇక్కడ వచ్చేసి నేను ఫ్రంట్ ఓపెన్ పెడుతున్నా కదా బటన్స్ పెట్టుకోవడానికి, దానికోసం 1 ఇంచు లేదంటే ఒక 1.5 ఇంచు వరకు ఈ విధంగా అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి. మనం మడత వేసి స్టిచ్ చేయడం కోసము మన వైపు ఓపెన్ అనేది ఉండాలి, అటు సైడ్కి ఫోల్డింగ్ అనేది ఉండాలి ఫ్రంట్ పార్ట్కి. ఇప్పుడు వచ్చేసి నేను హైటు ఎంత కావాలి అనేది అయితే చూసుకుంటున్నాను. నాకు 43 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనము ఎక్స్ట్రాగా 1 ఇంచ్ లేదంటే 1.5 ఇంచుకు మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ అది వదిలేసి తర్వాత మనము ఈ విధంగా షోల్డర్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. నేను వచ్చేసి 7.2 షోల్డరు, అలాగే డౌన్ వచ్చేసి 7.2 అయితే తీసుకున్నాను. మనము ఇక్కడ మార్కింగ్ చేసుకున్న దాన్ని వదిలిపెట్టి దాని పక్క నుంచి మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా లైన్స్ అయితే గీసుకోవాలి. ఈ ఫ్యాబ్రిక్ మీద డ్రాయింగ్ వేసినప్పుడు వీడియోలో అయితే అంతగా కనిపించలేదు, నేను తర్వాత అయితే చూసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. చెస్ట్ లూజు అలాగే ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్. ఇది మనము మొత్తము ఒకటేలాగా స్టిచ్ చేస్తున్నాం కదా పైనుంచి కింది వరకు, దానికోసం నేను ఇక్కడ బాడీ లెంత్ కోసం 15 ఇంచెస్కి అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. అంటే మీకు బాడీ లెంత్ ఎంతైతే కావాలో అక్కడికి ఒక లైన్ అయితే గీసుకోండి. ఇప్పుడు వచ్చేసి నడుము లూజు అలాగే ఎక్స్ట్రాగా ఒక 2 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకోండి. సేమ్ మనం బాడీకి ఎలా అయితే బాడీ పార్ట్కు మార్కింగ్ చేసుకుంటామో అలానే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు నెక్ కోసం 3 ఇంచెస్ అయితే మార్కింగ్ చేశాను. అలాగే నెక్ డౌన్ వచ్చేసి 4 ఇంచెస్. కాలర్ నెక్ పెడుతున్నా కాబట్టి 4 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఈ విధంగా 4 ఇంచెస్ గీసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనము 1.5 కంటే కొంచెం తక్కువగా మార్కింగ్ చేసుకొని అక్కడ ఈ విధంగా రౌండ్ అయితే తీసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా రౌండ్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి అక్కడ షోల్డర్కి ఒక 1/2 ఇంచు డౌన్ అయితే చేసుకోవాలి. కాలర్ నెక్ కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది డౌన్ తీసుకోవాల్సిందే. ఖచ్చితంగా మనం డౌన్ తీసుకుంటేనే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ నడుము దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుండి మనము ఈ స్కేల్ తోటి ఆ లాస్ట్ కొనకైతే ఈ విధంగా అయితే మనం స్కేల్ని పెట్టుకోవాలి. ఈ విధంగా ఆ కొన దగ్గరికి వచ్చే విధంగా ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి. అప్పుడే మనకు నడుము దగ్గర మనం స్టిచ్ చేసినప్పుడు కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది వస్తుంది. అలాగే అటు సైడ్ కూడా మనము హైట్ చూసుకొని ఇటు సైడ్ 43 పెట్టాం కదా, ఆ 43 కంటే ఒక 1 ఇంచు లేదంటే 1.5 ఇంచుకు పైకి అయితే మార్కింగ్ చేసుకోండి అటు సైడు. ఎందుకంటే డ్రెస్ స్టిచ్ చేసిన తర్వాత కిందికి జారినట్టుగా ఉండకుండా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైతే కట్ చేసే డ్రాయింగ్ చేసామో అదే విధంగా అయితే కట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను చంక రౌండ్ అయితే తీయడం మర్చిపోయాను, అందుకే మళ్ళీ చంక రౌండ్ అయితే తీసాను. ఈ విధంగా సేమ్ మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేశానో అదే విధంగా అయితే కట్ చేసుకోవాలి. మీకు కొంచెము ఇక్కడ గీసింది అయితే కనిపించలేదు, ఈసారికి అయితే అడ్జస్ట్ చేసుకోండి. నేను చూసుకోలేదు, వీడియో మొత్తం తీసిన తర్వాత అయితే చూశాను. నెక్స్ట్ వచ్చేసి ఇది బ్యాక్ పార్ట్. బ్యాక్ వచ్చేసి మనం ఓపెన్స్ వచ్చేసి అటు సైడ్ ఉండాలి, ఫోల్డింగ్ వచ్చేసి మన సైడ్కి ఉండాలి. ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ గీసిన తర్వాత నేను ఒక 1 ఇంచ్ అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. ఈ 1 ఇంచ్ ఎందుకంటే మనం కాలర్ నెక్ కదా, బ్యాక్ సైడ్ ఒక 1 ఇంచు ఎక్కువ ఉంటే మనకు కాలర్ అనేది లేసినట్టుగా లేకుండా ఫినిషింగ్ అనేది బాగుంటుంది. ఆ 1 ఇంచ్ అనేది మీ ఇష్టం అండి, అంటే కావాలనుకుంటే 1 ఇంచ్ తీసుకోండి, లేదంటే ఏమీ లేదు. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ని తీసుకొని యాజ్ ఇట్ ఈజ్ ఎలా అయితే మనం మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా నేను ఈ విధంగా అయితే మార్కింగ్ చేశాను. బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసేటప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో ఎక్స్ట్రాగా మడత వేసుకోవడానికి ఒక 1 ఇంచ్ అలా మార్కింగ్ చేసుకున్నాం కదా, దాన్ని ఫోల్డింగ్ చేసి మనము ఆ బ్యాక్ పార్ట్ మీద అయితే పెట్టాలి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నెక్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను, డౌన్ వచ్చేసి ఒక 1 ఇంచ్ అయితే సరిపోతుంది. అలాగే అటు సైడు మనకు షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ అయితే డౌన్ తీసుకోవాలి, ఫ్రంట్లో ఎలా అయితే తీసుకున్నామో అలా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో నేను లోతు అయితే ఈ విధంగా మనం తీసుకోవాలి. లోతు తీసుకుంటేనే మనకు చంక దగ్గర ముడతలు అయితే రాకుండా ఉంటాయి. ఇందులో అయితే అసలు కలర్ అనేది సపోర్ట్ చేయలేదు, నేను తీసుకున్న కలర్ అయితే వీడియోకి అయితే అసలు కనిపించట్లేదు.
ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి నేను ఆ లైనింగ్ కట్ చేసుకున్న దాన్ని తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ విధంగా పెట్టేసి నేను ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ బాడీ పార్ట్ వరకు అయితే ఓకే. కింద వచ్చేసి మీకు లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి లైనింగ్తో పని లేకుండా మెయిన్ ఫ్యాబ్రిక్ని మనం లైనింగ్ని ఎలా అయితే ఆ స్కేల్ పెట్టి గీసామో అదే విధంగా నడుం దగ్గర నుంచి మీరు క్రాస్గా పెట్టేసి ఈ విధంగా అయితే డ్రా చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్లో ఎలా అయితే లోతు తీసుకున్నామో అదే విధంగా క్రాస్ తీసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి సేమ్ ఇప్పుడు ఇక్కడ అయితే ఒక విషయం చెప్పాలి. మీరు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఓపెన్స్ అనేవి మన సైడ్కు ఉండాలి ఒరిజినల్ ఫ్యాబ్రిక్. అదే బ్యాక్ సైడ్ అయితే మనకు ఓపెన్ అనేది అటు సైడ్కు ఉండాలి, ఫోల్డింగ్ అనేది మన సైడ్కి అయితే ఉండాలి. ఇదైతే చూసుకొని అయితే కట్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ కోసం నేను 3/4 హ్యాండ్స్ అయితే పెట్టుకుంటున్నాను. దీనికోసం ఒక 11.5 హైట్ అయితే తీసుకున్నాను. అలాగే డౌన్ 3 ఇంచెస్. ఈ విధంగా హ్యాండ్ అయితే కట్ చేయడం అందరికి వస్తుంది కాబట్టి నేను స్పీడ్గా అయితే పెట్టేశాను. ఈ విధంగా నార్మల్ హ్యాండ్ అయితే పెట్టేశాను. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత సింపుల్గా దీన్ని ఎలా అయితే మనం డ్రా చేసామో అదే విధంగా కట్ చేసుకున్నాను. హ్యాండ్ కటింగ్ అనేది అందరికీ నార్మల్ కటింగ్ అయితే వస్తుంది కాబట్టి నేను ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ అయితే ఏం చేయలేదు. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేను ఈ విధంగా సెంటర్కు ఒక టక్స్ పెట్టుకొని యాజ్ ఇట్ ఈస్ దీన్ని ఈ విధంగా అయితే చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. కరెక్ట్గా ఈ విధంగా పెట్టేసి దీని చుట్టూ అయితే ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. నేను టిప్ అయితే ఏం వేయటం లేదు, ఎందుకంటే కాలర్ వస్తుంది కాబట్టి. ఇక్కడ మీరు ఓన్లీ బాడీ పార్ట్ వరకే ఈ విధంగా స్టిచ్ అనేది చుట్టూ వేసుకోవాలి. మనం 15 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడికి వరకు మాత్రమే మీరు ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి, కింద అవసరం లేదు. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా స్ట్రైట్గా ఒక స్టిచ్ చేసుకొని దాన్ని మనం ఏదైతే మనము ఈ విధంగా మడత వేసి స్టిచ్ చేసుకోవటం కోసం వదిలిపెట్టామో ఆ ఫ్యాబ్రిక్ని మాత్రమే ఈ విధంగా ఒక ఫోల్డింగ్ వేసి ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకొని చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్టు. ఈ విధంగా చుట్టూ ఓన్లీ మనం 15 ఇంచెస్ వరకు మాత్రమే ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇంకొకటి ఉంది కదా, దాన్ని కూడా సేమ్ అదే విధంగా ఒక స్టిచ్ వేసుకొని దాన్ని కూడా సేమ్ మనం ఏదైతే ఫ్యాబ్రిక్ మనము మడత వేసుకోవడానికి వదిలిపెట్టామో దాన్ని ఈ విధంగా ఒక మడత వేసేసి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఒక 4 ఇంచెస్ వదిలేసి, అంటే ఓపెన్ వదిలేసి అక్కడి నుంచి మనము ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఇక్కడ నుంచి స్టిచ్ అయితే వేసుకోవాలి. ఒక 4 ఇంచెస్ అయితే మనము వదిలేసుకొని తర్వాత నుంచి ఈ విధంగా మనము దాని మీద పెట్టేసి స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా నేను ఇది వచ్చేసి పూర్తిగా అయితే స్టిచ్ చేయట్లేదు, కింద ఈ విధంగా వదిలేసి ఓపెన్ వదిలేసి అయితే ఇక్కడ వరకు మాత్రమే స్టిచ్ చేస్తున్నాను. కింద ఓపెన్ అయితే పెడుతున్నాను. మళ్ళీ దాన్ని రివర్స్ చేసి పక్కన ఇంకొక కుట్టు అయితే ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మనకు కింద వచ్చేసి మనకు ఓపెన్ అనేది వస్తుంది. ఈ విధంగా కింద ఓపెన్ వస్తుంది. మనము ఇక్కడ వచ్చేసి బటన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇప్పుడు షోల్డర్స్ అయితే జాయిన్ చేస్తున్నాను. 2 ఒరిజినల్ సైడ్స్ ఒకే వైపు ఉండే విధంగా పెట్టేసి షోల్డర్స్ 2 కరెక్ట్గా పట్టుకొని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా పట్టుకొని ఈ విధంగా డబల్ స్టిచ్ అయితే వేశాను. సేమ్ రెండో వైపు కూడా అదే విధంగా జాయిన్ చేసుకోవాలి. మీకు ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను. ఇందులో కటింగ్ అనేది కొంచెం నీట్గా అంటే డ్రాయింగ్ అనేది కనిపించలేదు, కాకపోతే నెక్స్ట్ వీడియోలో అయితే మంచిగా చూసుకొని అయితే తీస్తాను. ఇప్పుడు వచ్చేసి ఈ కాలర్ని సెంటర్కి ఈ విధంగా ఒక టక్స్ అయితే పెట్టుకొని ఇప్పుడు ఈ కాలర్ ఎంత ఉంది అనేది అయితే కొలుచుకోవాలి. ఈ విధంగా నిదానంగా కరెక్ట్గా ఎంత ఉంది అనేది అయితే కొలుచుకోండి. ఇక్కడ మీరు తప్పుగా కొలుచుకున్నారంటే మీరు కటింగ్ చేసేటప్పుడు కాలరు ఎక్కువ తక్కువ వస్తుంది. ఇక్కడ వచ్చేసి 9.5 ఇంచెస్ అయితే వచ్చింది. ఒక పేపర్ తీసుకొని ఈ విధంగా ఇక్కడికి వచ్చేసి 9.5, అలాగే ఇటు హైట్ ఒక 5 ఇంచెస్ ఉండేటట్టు అయితే తీసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకోవాలి. అలాగే ఇప్పుడు మనకు 9.5 వచ్చింది కదా, దానికి ఒక 1 ఇంచ్ తగ్గించుకొని 8.5 అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. హైట్ వచ్చేసి 3 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని లైన్ అయితే ఈ విధంగా గీసుకోవాలి. కాలర్ అనేది ఒక్కసారి కనుక మీరు స్టిచ్ చేశారంటే మళ్ళీ సింపుల్గా స్టిచ్ చేస్తారు, చాలా ఈజీ కాలర్ అనేది. ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి పైకి ఒక 2.5కి అయితే ఒక మార్క్ అయితే ఈ విధంగా చేసుకొని ఇక్కడికి 2.5కి అయితే ఒక మార్క్ అయితే చేసుకోవాలి.
ఇప్పుడు వచ్చేసి మనకు 8.5 ఉంది కదా, 8.5లో సగం దగ్గర కూడా ఒక మార్కింగ్ అయితే ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకొని ఈ 8.5 దగ్గర నుంచి అక్కడ మనం 2.5కి ఒక మార్క్ చేసుకున్నాం కదా, ఆ రెండిటిని కలుపుతూ ఒక రౌండ్ అయితే తీసుకోవాలి. ఈ విధంగా ఒక రౌండ్ అయితే తీసుకోవాలి. మనకు కాలర్ అనేది రౌండ్గా వస్తుంది కాబట్టి ఈ విధంగా ఒక రౌండ్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ రౌండ్లో మనకు కాలర్ అక్కడ కొలిస్తే 9.5 వచ్చింది కదా, ఇక్కడ కూడా 9.5 వరకు ఈ విధంగా చూసి ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. 9.5 వరకు అయితే మార్కింగ్ అయితే చేసుకొని కాలర్ హైట్ వచ్చేసి ఒక 1 ఇంచుకి అయితే ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా 1 ఇంచుకి అయితే ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకొని ఇక్కడ చిన్నగా ఒక రౌండ్ అయితే గీయాలి. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అదే విధంగా సింపుల్గా ఈ విధంగా కాలర్ నెక్ అయితే కటింగ్ చేసుకోవచ్చు. ఈ కాలర్ని ఈ క్యాన్వాస్ పేపర్ని ఒరిజినల్ మీద రాంగ్ సైడు ఈ విధంగా ఐరన్ చేసుకొని చుట్టూ ఒక 1/4 ఇంచు ఉండే విధంగా అయితే ఒక కటింగ్ అయితే చేసుకొని ఆ 1/4 ఇంచు ఉన్న క్లాత్ని ఈ విధంగా క్యాన్వాస్ మీదకి ఈ విధంగా అంటూ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఫ్యాబ్రిక్, అంటే మీరు లైనింగ్ అయినా తీసుకోండి, లేదంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉన్న ఏదైనా పర్వాలేదు. ఈ విధంగా 2 ఒరిజినల్ సైడ్ ఒకే వైపు ఉండే విధంగా పెట్టేసి చుట్టూ ఒక స్టిచ్ అయితే వేయాలి. ఈ విధంగా కరెక్ట్గా చూసుకొని ఈ కింద నుంచి చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఆ క్యాన్వాస్ పక్కనే స్టిచ్ అనేది రావాలి. ఈ విధంగా చుట్టూ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇటు సైడ్ కూడా ఈ విధంగా వేసుకొని ఎక్స్ట్రా ఏదైతే క్లాత్ ఉందో దాన్ని ఒక 1/2 ఇంచు లేదంటే ఒక 1/4 ఇంచు ఉండే విధంగా చూసుకొని మొత్తం క్లాత్ మొత్తాన్ని అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత మొత్తం చిన్న టక్స్ అయితే పెట్టుకోండి, లేదంటే మీకు నీట్గా అనిపించదు. ఈ విధంగా చిన్న టక్స్ పెట్టుకొని దీన్నైతే ఈ విధంగా రివర్స్ చేసుకోండి. కార్నర్స్ కూడా నీట్గా వచ్చే విధంగా ఈ విధంగా రివర్స్ చేసుకొని ఒక్కసారి ఐరన్ చేశారంటే మీకు నీట్గా అయితే ఉంటుంది. ఈ విధంగా ఐరన్ చేస్తే తర్వాత ఒక 1/4 ఇంచు ఉండే విధంగా క్లాత్ పెట్టేసి మిగతాది మొత్తం కట్ చేయండి. ఈ విధంగా ఒక 1/4 ఇంచు అయితే సరిపోతుంది, ఎక్కువ అయితే అవసరం లేదు. ఒక 1/4 ఇంచు ఉండే విధంగా చూసుకొని మొత్తం అయితే కట్ చేసి సెంటర్కి ఒక టక్స్ అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ వచ్చేసి ఈ నెక్కుని ఈ విధంగా పెట్టేసి మనం ఏదైతే 1/4 ఇంచు ఖర్చు ఎక్కువ పెట్టి కట్ చేసుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా రాంగ్ సైడ్కు ఈ విధంగా అయితే పెట్టేసి ఈ 2 ఎదురెదురుగా పెట్టేసి రాంగ్ సైడ్కి మనం ఏదైతే 1/4 ఇంచు ఉంది కదా ఆ కట్ చేసుకున్న దాన్ని ఈ విధంగా అయితే పెట్టేసి సెంటర్కు ఆ 2 టక్స్లు ఒకటే విధంగా వచ్చే విధంగా పెట్టేసి ఇక్కడ నుంచి అయితే స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా నీట్గా క్లాత్ని జరుపుకుంటూ నీట్గా అయితే స్టిచ్ చేసుకోవాలి. మీరు అది మెజర్మెంట్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా మెజర్ చేసుకుంటేనే మీకు ఇక్కడ కాలర్ కట్ చేసినప్పుడు కరెక్ట్గా వస్తుంది. మీరు అటు ఇటు కట్ చేశారంటే కొంచెం అటు ఇటు అయితే వస్తుంది. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అలాగే మీకు వీడియో అర్థమైందా లేదా అనేది కూడా ఒక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం క్యాన్వాస్ వేసి స్టిచ్ చేసిన ఆ కాలర్ని ఈ విధంగా లోపలికి ఖర్చు అనుకుంటూ ఆ ఖర్చుని లోపలికి పోయే విధంగా పెట్టేసి ఇక్కడి నుంచి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా ఖర్చు లోపలికని ఆ ఖర్చు దగ్గర ఉన్న స్టిచ్ కానరాకుండా ఈ విధంగా అయితే మనం స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు కాలర్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఐరన్ చేసుకుంటే ఇంకా నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి లైనింగ్ వేసి ఈ విధంగా చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసుకున్నాను. హ్యాండ్ తిప్పి అయితే ఏం వేయలేదు, చుట్టూ ఒక స్టిచ్ అయితే వేశాను. లైనింగు ఫ్యాబ్రిక్ 2 అటాచ్ చేసి కింద పట్టీ వేయటం కోసం నేను ఈ విధంగా మామూలుగా ఈ విధంగా నాకు హ్యాండ్కి ఎంతైతే కావాలో అంతైతే ఈ విధంగా తీసుకున్నాను. అలాగే ఇట్లా 4 ఇంచెస్ వరకు హైట్ అయితే ఉంది నా దగ్గర ఈ ఫ్యాబ్రిక్. ఈ విధంగా నేను కట్ చేసుకుంటున్నాను 4 ఇంచెస్ వచ్చే విధంగా. ఇది పట్టీ వేసి పైన బటన్ పెట్టుకునే విధంగా నేనైతే ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా 2 హ్యాండ్స్కు సరిపోయేమైన నేను 2 ఫ్యాబ్రిక్లు అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాను.
ఇప్పుడు వచ్చేసి మనకు పైన బటన్ పెట్టడానికి ఈ విధంగా ఒక ఫ్యాబ్రిక్ తీసుకొని దాన్ని నేను ఈ విధంగా చాక్ పీస్‌తో గీసుకొని దాని ప్రకారంగా అయితే నేను స్టిచ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా స్టిచ్ చేసుకొని దీన్ని మనం ఎక్స్ట్రా ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో ఈ ఫ్యాబ్రిక్‌ని కట్ చేసి చిన్న టక్స్ పెట్టేసి నేను దీన్ని రివర్స్ చేస్తాను. ఈ విధంగా మనము ఒక స్క్రూ డ్రైవర్ కానీ ఏదైనా తీసుకొని దీన్ని రివర్స్ చేసుకోవాలి. ఈ విధంగా రెండిటిని అయితే రెడీ చేసుకోవాలి. 2 హ్యాండ్స్‌కి 2 అయితే కావాలి. ఈ విధంగా అయితే రెడీ చేసుకోవాలి రెండిటిను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ తీసుకొని లోపల సైడు దీన్ని మనం ఏదైతే స్టిచ్ చేసుకున్నామో దాన్ని లోపల సైడ్‌కి అయితే ఈ విధంగా పెట్టుకొని ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. దాన్ని కదలకుండా సెంటర్‌కు హ్యాండ్ సెంటర్‌లో. అలాగే ఇప్పుడు ఏదైతే ఫ్యాబ్రిక్ నేను 4 ఇంచెస్ అయితే కట్ చేసుకున్నానో దాన్ని డబుల్ ఫోల్డింగ్ వేసి ఈ విధంగా అడుగున పెట్టేసి ఈ విధంగా ఒక స్టిచ్ అయితే పైనుంచి వేస్తున్నాను. ఇప్పుడు దాన్ని ఈ విధంగా నేను రివర్స్ చేసి పైనుండి ఒక స్టిచ్ అయితే వేస్తాను. ఈ విధంగా పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. మనం ఏదైతే బొందలాగా ఒకటైతే పెట్టామో దాన్ని కుట్టు కింద పడకుండా పక్కకు జరిపేసి ఈ విధంగా మనము పైనుండి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ వచ్చేసి ఈ విధంగా ఇట్లా పైన ఇక్కడ గుండి అయితే స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదే విధంగా ఇంకొక హ్యాండ్‌ను కూడా రెండిటిని ఇదే విధంగా స్టిచ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ జాయింట్ అయితే చేస్తున్నా. ఈ విధంగా సెంటర్‌కి ఒక టక్స్ పెట్టేసి హ్యాండ్ అయితే జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ ఫ్యాబ్రిక్ లింక్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ఫ్యాబ్రిక్ మాత్రం ప్యూర్ కాటన్ అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. 2.5 మీటరు అయితే వచ్చింది. ఈ విధంగా హ్యాండ్ మొత్తాన్ని అయితే స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్ స్టిచ్ చేసేటప్పుడు హ్యాండ్‌ని లాగకుండా మనము స్మూత్‌గా ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్‌ని లాగినప్పుడు మనకు నీట్‌గా అయితే రాదు. వేసుకున్నప్పుడు కూడా మనకు ఇది ఏమంటారు ఉగ్గులు ఉగ్గులు వచ్చినట్టయితే ఉంటుంది. అందుకే చూసుకొని అయితే స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా సేమ్ నేను అలానే అయితే స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు నా మెజర్‌మెంట్ ప్రకారం ఈ విధంగా స్టిచ్ అయితే లాస్ట్‌కి ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను. ఈ స్టిచ్ వేస్తే మనకు డ్రెస్ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా ఈ 15 ఇంచెస్ వరకు అయితే ఈ విధంగా వేసుకొని మనం బాడీకి 15 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా! అక్కడ నుండి లైనింగ్ అనేది పక్కకు సెపరేట్ చేసేసి ఓన్లీ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ మాత్రమే ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. అంటే ఒరిజినల్ ఫ్యాబ్రిక్ లైనింగ్ సెపరేట్‌గా ఉండే విధంగా ఈ విధంగా అయితే ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. మనకు బాడీ పార్ట్ వరకు అయితే ఈ విధంగా వేసుకొని తర్వాత ఆ 15 ఇంచెస్ తర్వాత ఈ విధంగా 2 సెపరేట్‌గా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా సేమ్ రెండో వైపు కూడా అదే విధంగా అయితే స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడైతే చూపియలేదు. రెండో వైపు కూడా సేమ్ అలానే స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఏదైతే ఉందో ఆ ఫ్యాబ్రిక్‌ని అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు డ్రెస్ అనేది రెడీ అయిపోయింది. ఈ ఫ్రంట్ వచ్చేసి మనం బటన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి కింద ఒక 1/2 ఇంచ్ ఉండే విధంగా చూసుకొని ఈ విధంగా ఒక మడత వేసి స్టిచ్ చేసుకుంటే మనకు డ్రెస్ అనేది రెడీ అయిపోతుంది.